హాయ్ అండి, వెల్కమ్ టు ఏఎస్కే తెలుగు ఇన్ఫోస్. ఇప్పుడు నేను మీకు ఒక స్పెషల్ రెసిపీ చూపిస్తున్నాను. స్పెషల్ అంటే చాలా స్పెషల్ ఏం కాదు, అందుకని నథింగ్ కూడా కాదు. ఇది వంకాయ పచ్చడి. వంకాయ పచ్చడి అంత స్పెషల్ ఏముంది అనుకుంటున్నారా? ఏం లేదండి, వంకాయ పచ్చడిని చాలా ఏరియాల్లో చాలా రకాలుగా చేస్తారు. నాకు తెలిసిన ఒక టైప్ ఆఫ్ పచ్చడి ఇది. సో ఇప్పుడు ఈ వంకాయ పచ్చడి కోసం మనకు కావాల్సినవి ఏంటో చూసేయండి. నేను ఇక్కడ ఒక పెద్ద వంకాయని వాడుతున్నాను. మీ దగ్గర ఈ వంకాయ కనుక అవైలబుల్ లేకపోతే మామూలుగా మనం వాడే పొడవు వంకాయలు కానీ గుత్తి వంకాయలు కానీ వాడుకోవచ్చు. కానీ ఈ వంకాయతో చేస్తే టేస్ట్ ఇంకొంచెం ఎక్కువగా ఉంటుందండి. ఇక మనకి వంకాయతో పాటు కావాల్సిన ఈ 2 లేదా 3 టమాటాలు, ఒక చిన్న ఉల్లిపాయ అండ్ మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2 సమానంగా తీసుకోండి. వంకాయకి కొద్దిగా నూనె రాయాలండి. ఉల్లిపాయలు, టమాటాలు, వంకాయలు, వెల్లుల్లి మనం దీని మీద కాల్చుకుంటాము. కాల్చుకోవడానికి నేనైతే పుల్కా స్టాండ్ వాడాను. మరి మీ దగ్గర ఇది లేకపోతే ఏం వాడతారబ్బా? ఏమోనండి, నాకు తెలీదు. వీడియోలో చూపిస్తున్నట్టు వీటన్నిటిని స్టవ్ మీద సిమ్లో పెట్టి నెమ్మదిగా అన్ని వైపులా తిప్పుతూ కాల్చుకోండి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి మరీ నల్లగా కానివద్దండి, జస్ట్ మచ్చలు పడేలాగా కొంచెం కాలితే చాలు, తీసేసేయండి పక్కకి. వంకాయ అయితే తొడిమ దగ్గర కూడా సాఫ్ట్గా అయ్యే వరకు కాల్చుకోండి. దీన్ని నేనైతే వంకాయ పచ్చడి అంటాను. కొంతమంది దీన్ని వంకాయ బజ్జీ అని, కొంతమంది దీన్ని వంకాయ పచ్చిపులుసు అని, కొంతమంది బైంగన్కా భర్త అని, ఇలా చాలా రకాలుగా పిలుస్తారు. ఇంతకీ మీరేమని పిలుస్తారో నాకు కమెంట్స్లో చెప్పండి, ఓకేనా? ఈ వంకాయ పచ్చడికి మనం ఆయిల్ ఓన్లీ 3-4 డ్రాప్స్ వంకాయకి రాయడానికి మాత్రమే వాడతాం. దీనికి పోపు కూడా పెట్టవసరం లేదండి. సో ఇది చాలా హెల్దీ రెసిపీ అండ్ దీన్ని మనం రైస్తో తినొచ్చు, రోటీతో తినొచ్చు, అసలు ఉత్తనే అలా కూడా తినేయచ్చు, అంత బాగుంటుంది. ఇలా కాల్చుకున్నవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక నీళ్ళ గిన్నెలో చెయ్యి తడి చేసుకుంటూ నెమ్మదిగా ఉల్లిపాయ, టమాటాలు, వంకాయ పైన పొట్టు తీసేయండి. ఇలా పొట్టు తీసిన తర్వాత 4 రెమ్మల చింతపండు తీసుకొని కడిగి వంకాయ మధ్యలో కట్ చేసి దాని లోపల చింతపండు పెట్టి క్లోజ్ చేయండి. ఈ వేడికి చింతపండు మగ్గిపోతుందండి. ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, పచ్చడికి సరిపడా ఉప్పు వేసి కొంచెం బరగ్గా గ్రైండ్ చేసి తీసుకోండి. ఆ తర్వాత దానిలోనే మనం ముందుగా వేయించిన ఎండుమిర్చి కూడా వేసి గ్రైండ్ చేసి తీయండి. దానిలో ముందుగా మనం కాల్చి ఉంచుకున్న వెల్లుల్లి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ వంకాయ మధ్యలో పెట్టిన చింతపండు కూడా వేసి మళ్ళీ కొంచెం బరగ్గా గ్రైండ్ చేయండి. అదే మిక్సీ జార్లో బాగా చల్లారిన వంకాయ, టమాటాని ముక్కలుగా కట్ చేసి వేయండి. ఇది మిక్సీ వేసేప్పుడు కొంచెం బరగ్గా వేయండి, ఎందుకంటే మెత్తగా ఉంటే బాగోదండి. అయిన ఈ పచ్చడిని వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసి ఫ్రెష్గా తరిగిన కొత్తిమీర కలుపుకుంటే పచ్చడి రెడీ అండి. ఇది మంచి స్మోకీ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. మీకు కావాలంటే పోపు పెట్టుకోవచ్చు కూడా అండి, కానీ నాకైతే ఇలాగే ఇష్టం. దీన్ని చెప్పాను కదా, రైస్, రోటీలోకి కూడా తినచ్చు. కాబట్టి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్తారని ఎదురు చూస్తుంటాను, ఓకేనా అండి? బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.